వచ్చింది, లేకంటే మిమ్మల్ని అనే స్థాయి మాది కాదు అని చెప్పి అది నేరుగా పోయి కాళ్ళకి దండం పెడతాదయా. మరి ఎందుకు మాట్లాడింది అంటే అందుకే. ఎందుకు మాట్లాడాలి? మేము ఉండేది అందుకే కదా, మాట్లాడేదానికే కదా. చెప్పుగా అది నీకు అలవాటు ఏంటి? నీ నోరు మళ్ళీ వెళ్తోంది. రేప్ చేసే వాళ్ళు ఎవరు లేరని మాట్లాడి నువ్వు. ఎస్, బరాబర్ మాట్లాడతాం. మేము ఎందుకు మాట్లాడదు? రేప్ చేసే మొగోడు ఉన్నాడా? నన్ను హెరిటేజ్ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకొని ఉన్నారా? ఇంకా కొన్ని మాట్లాడదు. అవన్నీ నేను మనం కూడా మాట్లాడుకోలేమయ్యి. మా రోజా గారు ఒక మహిళ కాబట్టి, మా రోజా గారు నగిరికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఏమైనా మాట్లాడుతుంది, ఏమైనా చల్తుంది, ఇబ్బందిలే. అంటే వేరే మహిళలు ఎవరు మహిళలు కాదా సీమరాజా అంటే ఆమె బయటకు వచ్చి మాట్లాడదు. అంటే ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు ఏమి మాట్లాడినా చెల్లుబాటు అవుతా సాంబశివరావు గారు. మరి ఈరోజు మేము ఏమి అంటే పక్క పార్టీలో ఏం మాట్లాడినా కూడా మాకు అవన్నీ తప్పుగా కనపడతాయి. మేము అధికారంలో ఉన్నప్పుడు ఆడిందే ఆట, పాడిందే పాట కదూ. చెప్పుగా ఈ వీడియోలన్నీ కనుక మేము ప్రదర్శన చేస్తే, మేము ప్రసారం చేస్తే, ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు నగరికి కొత్త ఎమ్మెల్యేని చూసుకున్నారు. దమ్ముంటే చెయ్యి, చెయ్యి, చెయ్యి. నీకు దమ్ముంటే చెయ్యి, నీకు దమ్ముంటే చెయ్యి. మరి 1993 వరకు కూడా ఆర్కే రోజా గారిని అభిమానించే వాళ్ళు, అప్పుడు యువతగా ఉండేటువంటి వ్యక్తులందరికీ తెలుసు. నువ్వు ఇప్పుడు మళ్ళీ ఆ వీడియోలు మళ్ళీ మేము వదులుతా ఉన్నాం. వదులు, దమ్ముంటే వదులు, చూద్దాం. టీవీ సాంబశివరావు గారికి నేను ఇదే చెప్తున్నా, మీకు దమ్ము ఉంటే ఆర్కే రోజా గారి వీడియోలు మీ దగ్గర ఉన్నాయన్నారు కదా, వదలండి. రోజు ఏంది పంచాయతీ, ఒక రోజుతో చూసి ఆడికి పక్కకు పోతారు కదా. ఇంకేంది వ్యవహారం? ఇంకెందుకు ఊరికేనే? మా దగ్గర వీడియోలు ఉన్నాయి. ఆర్కే రోజా గారు ఏ విధమైనటువంటి సంఘ సంస్కర్తగా పేరు పొందిందో చెన్నై సిటీలో తెలుసు, తమిళనాడులో రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు, కేరళలో కూడా అంతో ఎంతో తెలుసు. మరి మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్ర, తెలంగాణలో బ్రహ్మాండంగా అందరికీ తెలుసు. మరి మీరు ప్రతిరోజు వీడియోలు ఉన్నాయి, వదులుతాం అంటే వదులు. ఎందుకు నిలబెట్టం? ఎందుకు అంటే దేనికి నిలబెట్టుడావో వదలు, బయటికి వదిలే. చూస్తారు ఇప్పుడు ఉండేటువంటి యువత కూడా చూస్తారు కదా, ఇబ్బంది ఏముండాయి అంటే ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి ప్రవేశించినటువంటి వ్యక్తులు కూడా చూస్తారు ఏంది కథ అనేది. మరి రోజు ఉన్నాయని అంటే ఎందుకు ఊరికే వదులు. చెప్పుగా నీకు తెలుసో లేదో మాకు తెలుసు ఆ విషయం. నేనేమంటాను, రాజకీయంగా ఎన్నైనా మాట్లాడుకోండి. ఏంది అంత పెద్దగా అయిపోయావా? అడ్రస్ తెలుసుగా, మా అడ్రస్ తెలుసుగా. మా అడ్రస్ ఏం మారలేదు, నీ అడ్రస్లు మారుతుంటాయి. నువ్వు ఎక్కడ ఉంటావు అంటే నీ అడ్రస్లు మారుతాయి అంటున్నాడు. ఏందా నీకే తెలియదు. అంతకన్నా ఎక్కువ మాట్లాడించవద్దు నాతో. ఏం మాట్లాడితే ఏమవుతుంది? చెప్పుయా. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి చెప్పు. మా నాయకురాలు ఎటువంటి సంఘ సంస్కర్త అనేది చెప్పు. ఏం అడ్రస్లు మారుతాయి అంటున్నావు? ఏమి అంటే మేము మంత్రిగా ఉన్నప్పుడు మేము అవినీతి చేసినాం, అవినీతి